దానికి వైసీపీ సోషల్ మీడియా ఇక చాలా అగ్రెసివ్గా ఉంటారు కాబట్టి వాళ్ళు వెంటనే పైనుంచి ఆదేశాలు వచ్చినట్టున్నాయి, టార్గెట్ చేయండి, ఆడుకోండి అని. ఇంకా అంతే, స్టార్ట్ అయిపోయింది. అయితే ఈ స్టార్ట్ అయ్యే క్రమంలో కిరణ్ రాయల్కి ఒక మహిళకి గతంలో ఎప్పుడు మరి అది ఏం గొడవ ఏంటి అనేది తెలియదు, కానీ ఒక గొడవ, ఒక వివాదం ఉంది ఒక మహిళకి కిరణ్ రాయల్కి. ఆ వివాదం ఆల్రెడీ అక్కడ ఉన్న తిరుపతిలో కానీ లేకపోతే ఇంకక్కడ ఉన్న అందరికీ తెలిసిన వ్యవహారం కాబట్టి ఆ కేసుని బయటికి లాగారు, ఆ వివాదాన్ని బయటికి లాగారు. తర్వాత గతంలో ఎప్పుడో ఆల్రెడీ పబ్లిక్లోకి మీడియాలోకి వచ్చిన ఆ ఆడియోని ఇప్పుడు బయటికి తీశారు. బయటికి తీసి ఆ ఆడియోని వదిలి ఆ మహిళకి కిరణ్ రాయల్ ఇలా అన్యాయం చేశాడు, వాళ్ళ నాయకుడు చూస్తే అట్లా 3 పెళ్ళిళ్ళు, కిరణ్ రాయల్ చూస్తే ఇట్లా అమ్మాయిలతో ఆడుకుంటున్నాడని చెప్పి ఇంకా వాళ్ళు తగులుకుంటే ఎలా ఉంటుంది, ఒక రేంజ్లో ఉంటుంది. పట్టించుకోకుండా గాలికి వదిలేస్తే ఏం కాదులే అనుకుంటే ఏమీ ఉండదు. కాకపోతే వాళ్ళు పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి కిరణ్ రాయల్ కొంత వ్యక్తిగతంగా తనేమీ జంకినట్టు కనపడలేదు, కానీ పార్టీ దాన్ని వివాదాన్ని సర్దుమణచాలనుకున్నారో లేకపోతే ఏమనుకున్నారో కొంచెం జనసేన కూడా అంతగా రియాక్ట్ అవ్వాల్సిన ఇది లేకుండే రియాక్ట్ అయ్యింది. రియాక్ట్ అయ్యి కిరణ్ రాయల్కి ఒక షోకాజ్ నోటీస్ ఇచ్చి సోషల్ మీడియాలో నీ మీద ఇట్లా దుమారం రేగుతుంది కాబట్టి దానికి వివరణ ఇవ్వు, ఆ వివరణ ఇచ్చిన తర్వాత పార్టీ దాని మీద విచారణ చేసి చెప్పేంత వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమని కొంత అతనికి ఒక షోకాజ్ నోటీస్ ఇచ్చింది. అయితే జగన్మోహన్ రెడ్డిని ఒక మాట అన్నందుకు రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్లో పర్టికులర్గా ఇలాంటి సెటైర్లు చాలా అరుదు కాదు, రొటీన్. బండబూతులు కదా తిట్టించుకునేది. అసెంబ్లీలో ఎలా మాట్లాడారో ఎక్కడ ఎలా మాట్లాడారో చూసాం మనం. పవన్ కళ్యాణ్ని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డే 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటాడని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు, జగన్ రెడ్డే మాట్లాడాడు. అలాంటిది కిరణ్ రాయల్ చేసింది ఏంటి అంటే 2.0. అసలు ఈ 2.0 అనేది ఎక్కడ పుట్టిందంటే ఆ రోబో సినిమాతోనే వచ్చింది. అందరూ దాన్ని పట్టుకుని దాని తర్వాతనే వచ్చింది ఇది. సో దాన్ని పట్టుకుని కిరణ్ రాయల్ ఇది పెట్టి చిట్టిరెడ్డి అనే పేరు పెట్టాడు. సో ఇక్కడ తెలంగాణలో కేటీఆర్ అట్లాగే రేవంత్ రెడ్డిని చిట్టినాయుడు అంటాడు. సో ఆ చిట్టిరెడ్డి అన్నదానికి మరి ఖచ్చితంగా పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు సోషల్ మీడియా కార్యకర్తలు ఇంకా దీన్ని సీరియస్గా తీసుకుని చెడు కూడా ఆడేశారు. కానీ మరి జనసేన ఎందుకు తమ నాయకుడిని ప్రొటెక్ట్ చేసుకోలేకపోయింది? అందులో ఒకవేళ ఏమైనా ఉంటే పార్టీ అంతర్గతంగా ఎంక్వైరీ చేసి ఏమన్నా యాక్షన్కి లేకపోతే షోకాజ్కో దిగితే బాగుండేది. అసలు వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న ప్రచారానికి స్పందించి జనసేన నాయకత్వం షోకాజ్ ఇష్యూ చేసినట్టుగా ఉంది ఇది. అసలు ఇక్కడ ఏం జరిగింది అని ముందు అతన్ని పిలిచి అడగడం జరగలేదు. రెండవది, తీరా చూస్తే ఏ మహిళ మీదైతే ఏ మహిళని అడ్డం పెట్టుకుని అయితే ఇవాళ వైసీపీ సోషల్ మీడియా ఇంత రాద్ధాంతం చేసిందో ఆ మహిళని రాజస్థాన్ పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు ఇవాళ. ఎందుకంటే ఆమె మీద వివిధ రాష్ట్రాల్లో 16 కేసులు ఉన్నాయంట, ఇలాంటి కేసులే. మరి హనీ ట్రాపింగ్ లాంటివో లేకపోతే నమ్మించి మోసం చేయడమో లేకపోతే ఫ్రాడ్ కేసులు ఏంటో కానీ ఇట్లాంటివే కేసులు ఉన్నాయంట. ఆమె ఎప్పటి నుంచో తప్పించుకొని తిరుగుతుంది, రాజస్థాన్ పోలీసుకు దొరకట్లేదు ఆమె. వైసీపీ నాయకుల పుణ్యమా అని ఆమెతో ప్రెస్ మీట్ పెట్టించారు. ఇది టీవీలో వెళ్ళేసరికి పలానా చోటు ఉందా ఈవిడ అని వాళ్ళు వచ్చి ఎత్తుకుపోయారు ఇవాళ. ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా కిరణ్కి అన్యాయం చేసినట్ట, ఆ మహిళకు అన్యాయం చేసినట్ట అనేది ఏమో. ఇప్పుడు మరి జనసేన వైసీపీ సోషల్ మీడియాని నమ్మి కిరణ్కి నోటీస్ ఇస్తే ఇప్పుడు ఆ మహిళని పోలీసులు ఎత్తుకుపోయారు. మరి ఇప్పుడు జనసేన తప్పు చేసినట్ట, ఒప్పు చేసినట్ట? అసలు ఇంత జరుగుతుంటే జగన్ మీద ఒక విమర్శ చేసినందుకు వైసీపీ సోషల్ మీడియా ఆ రేంజ్లో తుఫాన్లాగా విరుచుకుపడితే మరి వీళ్ళ సోషల్ మీడియా లేటిపోయినాయి. జనసేన సోషల్ మీడియా ఒకప్పుడు యాక్టివ్గా ఉండేది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎవరైనా తిట్టినా వాళ్ళు ఎక్కడున్నారో కూడా కనిపించట్లా. వాళ్ళ నాయకుడిని వాళ్ళు ఎందుకని ప్రొటెక్ట్ చేసుకోలేకపోతున్నారు? అసలు నాట్ ఓన్లీ జనసేన, తెలుగుదేశం కూడా అలాగే. అది ఎక్కడా లేదు, స్తబ్దుగా తయారైంది, ఏమీ లేదు. ఇప్పటికీ నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఇప్పటికీ సోషల్ మీడియాలో వైసీపీఏ యాక్టివ్గా ఉంది. యాక్టివ్గా కాదు, చాలా యాక్టివ్గా ఉంది, ఉండకూడనంత యాక్టివ్గా ఉంది.
ఇప్పటికీ వాళ్ళే విరుచుకుపడుతున్నారు. ఈ అభూత కల్పనలు, అబద్ధాలు, అదో ఇదో అవతల వాళ్ళని డిఫెన్స్లో పడేయడానికి ఫేక్ పోస్టులు పెడతారు, లేకపోతే ఇంకేదో క్రియేట్ చేస్తారు, వాటినే ట్రోల్ చేస్తూ ఉంటారు. ఆ మధ్య నేను చెప్పాను, వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకొని ట్విట్టర్లో ఒక అకౌంట్ చేసుకుని ఒక 2000 మంది ఒక ట్విట్టర్ అకౌంట్ ఫాలో అవ్వాలి. అట్లా వాళ్ళలో వాళ్ళు తయారు చేసి వేలాది మందిగా ఒక సైన్యం, ట్విట్టర్ సైన్యం తయారు చేసుకున్నారు. ఇక ఇలాంటివి వచ్చినప్పుడు ఇక అంతే అలాగా తోడేళ్ల గుంపులాగా పడిపోతారు వాళ్ళ మీద. పొలిటికల్ స్ట్రాటజీ అది, వాళ్ళని అనడానికి ఏం లేదు. యువతల చచ్చుబడిపోయి ఉంటే అవతల వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు ఇప్పుడు అంతే అయింది. వైసీపీ సోషల్ మీడియా ప్రచారాన్ని నమ్మి జనసేన నాయకత్వం కిరణ్ రాయలకి నోటీస్ ఇచ్చింది. ఇప్పుడు ఆ మహిళనేమో పోలీసులు తీసుకెళ్లారు కదా. ఇప్పుడు జనసేన మరి కిరణ్ రాయల విషయంలో ఏం చేస్తుంది? లేదు, జనసేన